నమస్తే స్పెషల్ డిస్కషన్ కు స్వాగతం. భార్య భర్త ఇద్దరు పాల్లో నీళ్ళలా కలిసిపోవాలంటారు. సంసార రథాన్ని ఇద్దరు ముందుకు తీసుకువెళ్ళాలి. అంతేకాని పెళ్ళైనా ఎడముఖం పెడముఖంగా ఉండేవారు తమ పెళ్లిని రద్దు చేసుకోవచ్చు. పెళ్ళైన కాపురానికి రాని భార్యలకు విడాకులు చేయొచ్చు. వారి మధ్య దాంపత్య బంధం ఇక ఎంత మాత్రం చెల్లదు. సరైన కారణం లేకుండానే భర్తను 4 ఏళ్లకు పైగా శృంగార సుఖానికి దూరంగా ఉంచితే విడాకులు ఇచ్చేయొచ్చు అంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. పాశ్చాత్య సంస్కృతుల ప్రభావం, సాధికారత తెచ్చిన మార్పు, మారుతోన్న ఆలోచన ధోరణులు, స్వయం నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదగడం, మహిళలు కెరీరిస్టులుగా మారడం లాంటి కారణాలతో ఈ మధ్యకాలంలో మన సమాజంలో చాలామంది పెళ్లయ్యి బ్రహ్మచారులుగానే మిగిలిపోతున్నారు. రకరకాల కారణాలతో కాపురాలకు రాకుండా ఏళ్లకేళ్లు గడిపేసే భార్యలు మరికొందరు. కారణమేదైనా ఇవాల్టి తరంలో కాపురాలు సజావుగా సాగడం లేదు. భార్యాభర్తల మధ్య పొసగని తత్వం, ఇష్టం లేని పెళ్లిళ్లు లేదా పెళ్లికి ముందే మరొకరితో ప్రేమ వ్యవహారం లాంటి కారణాలతో ఎడముఖం పెడముఖంగా ఉండే భార్యాభర్తల సమస్యకి సుప్రీంకోర్టు ఓ పరిష్కారాన్ని చూపింది. పెళ్లైన తర్వాత 4 ఏళ్లకు పైగా భార్యాభర్త శారీరకంగా దూరంగా ఉంటే ఇక వారి దాంపత్య బంధం రద్దయినట్లేనని తేల్చింది. అలాగే సరైన కారణం లేకుండానే భర్తను శృంగార సుఖానికి దూరంగా ఉంచే భార్యలకు విడాకులు ఇచ్చేయవచ్చని తేల్చి చెప్పింది. ఈ 2 తీర్పులని ఎలా చూడాలి? ఇది భర్తలకు సానుకూలమైన తీర్పు అనుకోవాలా? ఇదే ఇవాల్టి చర్చ. దీని గురించి డీటెయిల్ గా మనతో మాట్లాడడానికి మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ పార్వతి గారు, అలాగే సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ సుధా చెల్లా గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో చాలా కొత్త తీర్పులు వస్తూ ఉన్నాయి. భర్తని అంటే ఇప్పటి వరకు పల్లెటూరులో మనం చూస్తూ ఉన్నాం. మీరు కూడా మీ దృష్టి కూడా చాలా వచ్చే ఉంటాయి. ఒక పెళ్ళైన ఒక జంటకు వచ్చేసరికి అమ్మ ఇలా ఉంది పరిస్థితి అని అంటే భార్య కావచ్చు భర్త కావచ్చు ఓకే అని చెప్పేసి సెటిల్మెంట్ చేసుకొని వేరే పెళ్ళిళ్ళు చేసేస్తూ ఉంటారు. కానీ ఇది ఊర్ల వరకే పరిమితమైంది, అంటే కొన్ని కుటుంబాల వరకే పరిమితమైంది. మరి ఇలాంటిదే ఒక తీర్పు వచ్చేసింది దీనికి సంబంధించి. భార్య ఒకవేళ భర్తని శృంగార సుఖారానికి దూరంగా ఉంచితే ఇలా విడాకులు ఇచ్చేయొచ్చు అని. అంటే టోటల్గా అసలు కోర్టు తీర్పు ఎలా ఉంది, చట్టం ఏం చెప్తోంది అసలు దీనికి సంబంధించి? ఎస్, ఇది కూడా మనకు హిందూ వివాహ చట్టంలో డైవర్స్ తీసుకోవాలంటే ఒక గ్రౌండ్ అండి. ఆల్రెడీ ఈ గ్రౌండ్ కూడా ఉన్నదన్నమాట. అకారణంగా భార్య భర్తతో కానీ భర్త భార్యతో కానీ సంసార జీవితం గడపడానికి వాళ్ళు విముక్తి చూపించినట్టు విముఖత చూపించినప్పుడు, నిరసన చూపించినప్పుడు విడాకులు తీసుకోవచ్చు అని చెప్పేసి గ్రౌండ్ ఎప్పటి నుంచో ఉన్నదన్నమాట. కాకుంటే అలాంటి గ్రౌండ్కు సంబంధించినటువంటి తీర్పు కాబట్టి మనము చెప్పుకుంటున్నాం. అదొకటి. తర్వాత చాలా సంవత్సరాలు బట్టి వేరే వేరే కాపురాలు చేసుకుంటూ కోట్ల చుట్టూ తిరుగుతూ పోరాటాలు సలుపుకుంటూ అపార్థాలు పెంచుకుంటూ ఈ పిల్లి ఎలుకలాగా, ఇదే వర్డ్ మన గౌరవ హైకోర్టు వాళ్ళు ఉపయోగించారు, పిల్లి ఎలుక పాము ముంగిస్లాగా కొట్టుకోకుండా వీళ్ళు విడిగా చక్కగా ఉంటూ వేరే వేరే కాపురాలు పెట్టుకోవచ్చు, అంటే విడిపోయే కోర్టు ద్వారా విడిపోవచ్చు, విడాకులు తీసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. దీన్ని మనం ఏమనుకుంటున్నామంటే ఇర్రిట్రీవబుల్ బ్రేక్ డౌన్ ఆఫ్ మ్యారేజ్ అని అంటారు. ఇంకా ఆ వివాహ బంధాన్ని రిపేర్ చేయడం మన వల్ల కాదు బాబు, వీళ్ళని కలిపే ఇది మన బాధ్యత కాదు, మన చేయి జారిపోయింది వ్యవహారము, ఇక ఎవరు వచ్చినా కూడా హరిహర బ్రహ్మాదులు వచ్చినా కూడా వాళ్ళు కలిసి ఉండే పరిస్థితులు లేవు అనుకున్నప్పుడు బెటర్ టు సపరేట్, బెటర్ టు టేక్ డివోర్స్ అండ్ లీడ్ యువర్ హ్యాపీ లైఫ్ అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఈ రెండింటికి సంబంధించి ఒక దాంట్లోనేమో ఢిల్లీ హైకోర్టు వాళ్ళ జడ్జిమెంట్, ఒకటైతే మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు వాళ్ళ జడ్జిమెంట్ వచ్చింది. కాకుంటే ఈ డిజర్షన్ అనేది ఎట్లా ఉంటుందంటే అండి, ఫస్ట్ మొట్టమొదటి కారణంలో భార్య భర్త నుండి కానీ భర్త భార్య నుండి కానీ విడిపోతారమ్మా. విడిపోయిన తర్వాత వైఫ్ ఏం వేస్తుంది, ఒక 498 వేస్తుంది. దాని తర్వాత మళ్ళా ఇంకా కొంతమంది వాళ్ళకి చెప్పినప్పుడు ఇంకొక మెయింటెనెన్స్ కేసు వేస్తుంది. ఈ 2 సరిపోవు, ఈ 2 ఆమె కక్ష తీరవు, ఇంకొక డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేస్తుంది. ఈ భర్త ఏం చేస్తాడు, ఇంకా మెయింటెనెన్స్ కేసులో అతను అటెండ్ అవ్వాలి, 498లో అతను అటెండ్ అవ్వాలి, తర్వాత డీబీసీలో అతను అటెండ్ అవ్వాలి. ఇట్లా ఉంది, నీపైన నేను కూడా ఏదైనా కేసు వేస్తే బాగుంటుందని చెప్పేసి అతను రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కేసులు వేస్తుంటాడు. అంటే వచ్చి కాపురం చేయి నాతో అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఈ తడిసి మోపెడంతా ఈ కేసులని ఒక 10 కేసులు పరస్పరం కేసులు వేసుకుంటూ పరస్పరం డిఫరెంట్ కోర్టుల చుట్టూ తిరుగుతూ లాయర్లను పెట్టుకొని డబ్బులు వదిలించుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటూ గడుపుతూ ఉంటారు. ఈ కౌన్సిలింగ్లు ప్రతి ఒక్క కేసులో ఉంటున్నాయి. డీబీసీ కేసులో ఉంటున్నాయి, ఫ్యామిలీ కోర్టులో వేసుకున్న కేసుల్లో ఉంటున్నాయి. కౌన్సిలింగ్ లో ససైమిరా పడదు, ససైమిరా మేము కలిసి ఉండము అని చెప్తున్నారు. మరి కలిసి ఉండము అని చెప్తున్నారు, మరి కేసులు వేసుకుంటున్నారు, శిక్షలు పడాలంటున్నారు, మెయింటెనెన్స్ కావాలి అని చెప్పేసి అంటున్నారు.
మరి పిల్లల భవిష్యత్తును పట్టించుకోవడం మానేశారు. ఇలాంటప్పుడు మీరు ఎందుకు ఇంత పొసగనప్పుడు ఎందుకు మీరు పోట్లాడుకుంటూ ఉండడము? ఏండ్లు పూండ్లు పడుతుంది కదా, కాబట్టి ఒక డెసిషన్కి వచ్చి విడాకులు తీసుకోండి అని చెప్పేసి అంటున్నారు. ఈ డెసిషన్కు రావడంలో, ఈ విడాకుల కేసు వేయడంలో, భార్యాభర్తలు విడిపోవడంలో దాదాపు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు గడిచి టైం పోతూనే ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మన కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుందో అప్పుడు ప్యాచింగ్ అయ్యేటటువంటి నేచర్ తగ్గిపోతుంది. ఇద్దరు ఒకరిపైన ఒకరికి అపార్థాలు పెరిగిపోతుంటాయి. మనం ఒక డైవర్స్ పిటిషన్ వేయాలంటే భర్త పైన నానా గ్రౌండ్స్ మనం రాయాలి, యాజ్ ఎ లాయర్గా రాయాలి. లేకుంటే మా బాబు మాకు సరిపడదు, మాకు విడాకులు ఇవ్వండి అంటే ఏ కోర్టు విడాకులు ఇవ్వదు. ఏ కారణంతో నీకు విడాకులు ఇవ్వాలని చెప్పేసి అడుగుతుంది. మనం పెట్టిన కారణాలు భర్త చూడంగానే ఫైర్ అయిపోతాడు. నాన్ సెన్స్ వీటికి మేము ఆన్సర్ ఇచ్చుకోవాలనుకుంటాడు. దీనికన్నా భయంకరంగా మనకు ఒక రిప్లై మనకి ఇస్తాడు. ఈ రకంగా ఒకరిపైన ఒకరు కత్తులు నూరుకుంటూ సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కాబట్టి ఆ వివాహ బంధం ఏనాడో అది ముగింపు దశకు వచ్చింది. కాబట్టి విడాకులు తీసుకోండి అని చెప్పేసి అంటున్నారు. అది మన హైకోర్టు వాళ్ళు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. ఇంకో దాంట్లో ఏమన్నారంటే అసలు భార్యాభర్తల మధ్య సంబంధం అన్నదే ఒకటి శారీరక సంబంధం చక్కగా ఉండాలి, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి, తద్వారా చక్కటి సంతానాన్ని కనాలి. మ్యారిటల్ బ్లిస్ అనేది ప్రతి ఒక్క జంటకు కూడా కావాలి. అది ఎసెన్స్ ఆఫ్ లైఫ్ అని చెప్పేసి అన్నారు. అదందరికి కూడా తెలిసినటువంటి విషయమే. కాకుంటే కొన్ని సందర్భాల్లో ఏ కారణము లేకుండా భర్తను హింసించాలని భార్యని హింసించాలని భర్త దానికి ఆ బ్లిస్కు దూరంగా ఉంటున్నప్పుడు అది కూడా మెంటల్ హెరాస్మెంట్కి వస్తుంది కాబట్టి ఆ గ్రౌండ్ మీద కూడా మీరు విడాకులు తీసుకోవచ్చు అని చెప్పేసి అనడం జరిగింది. ఆవిడ మానసిక పరిస్థితి, శారీరక పరిస్థితిని పట్టించుకోకుండా నాకు ఇది కావాలని చెప్పేసి బలవంతం చేసి తను ఒప్పుకోకపోతే విడాకులు కావాలంటే కుదరదు. ఇక్కడ మీరు చెప్పినటువంటి జడ్జిమెంట్లో ఏమన్నారంటే భార్య పైన భర్త అలాంటి అభియోగాలు చేసినప్పుడు భార్య దాంట్లో ఆన్సర్ ఇవ్వలేదు. ఆ పాయింట్ మనం ఒకటి నోట్ చేసుకోవాలన్నమాట. తను ఎందుకు అతనితో సంసారం చేయట్లేదు అన్న దానికి భార్య ఆన్సర్ ఇచ్చుకోవాలి. ఆవిడ మానసిక పరిస్థితి బాలేదా, శారీరక పరిస్థితి బాలేదా, ఇంకా ఏదైనా అనారోగ్యం పాలైందా, దానివల్ల ఆ రకంగా ఉండలేకపోతుందని భార్య సైలెంట్ గా ఉండిపోయింది. ఈ భార్య సైలెంట్ గా ఉంది కాబట్టి దాన్ని ఒప్పుకున్నట్లని చెప్పేసి విడాకులు ఇవ్వచ్చు అని చెప్పేసి అభిప్రాయానికి వచ్చారు. ఇలాంటి అభిప్రాయానికి వస్తూ జడ్జిమెంట్ దాంట్లో కూడా రాయడం జరిగింది. ఈ అలిగేషన్ కు భార్య ఆన్సర్ ఇవ్వలేదు, భర్త పెట్టిన అలిగేషన్ కు భార్య ఆన్సర్ ఇవ్వలేదని చెప్పడం జరిగింది. ఇంకొకటి మరి శారీరక సౌఖ్యం కావాలన్నారు కాబట్టి చాలా పెద్ద వయసులో కూడా భర్తలను భార్యను ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు. ఇక్కడ వచ్చినటువంటి జంటలు చాలా చిన్న జంట వాళ్ళు అనమాట. వాళ్ళు ఒక 40 years బిలో 40 years జంట. ఇది నిజంగా రెఫ్యూజ్ చేస్తున్నారా, ఇంటెన్షనల్ గా రెఫ్యూజ్ చేస్తున్నారా అనే విషయాన్ని మనము చూసిన తర్వాత మాత్రమే జడ్జిమెంట్ ఇవ్వాలి. మన చట్టంలో కాదు, ముస్లిం వివాహ చట్టంలో కూడా ఈ వెసులుబాటు కల్పించడం జరిగింది. కాకపోతే మనం ప్రూవ్ చేసుకోవాలి, కావాలని నిరాకరిస్తున్నారు అని చెప్పేసి. స్పెషల్ ఎటువంటి పరిస్థితుల్లో తన భర్తని దగ్గరికి రానియకుండా ఇలా చేస్తుంది అని అంటారు? ప్రస్తుతపు సమాజంలో ఇద్దరు భార్యాభర్తలు ఉద్యోగం చేయడం వల్ల మానసిక ఒత్తిడి సమానంగా ఉంటున్నాయి. అటు మహిళకి ఉంటున్నాయి, ఇటు పురుషుడికి ఉంటుంది. ఇప్పుడు ఒక భర్త బాగా అలసిపోయి ఇంటికి వచ్చేస్తే ఇంటి దగ్గరికి రాగానే తను ఒక మాట అంటేనే భర్తకి చిరుబురు అని కోపలు వచ్చేస్తాయి. సమయానికి కాఫీ అందించకపోయినా అతనికి కోపం వచ్చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో అదే స్ట్రెస్ అదే పరిస్థితుల్లో ఆమె కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇదొక సమస్య. రెండోది ఒకటి ఏంటి అంటే ఇప్పుడు మీరు చూసుకుంటే ఇప్పుడున్న ప్రజెంట్ లైఫ్ స్టైల్స్ అన్నీ కూడా నైట్ షిఫ్ట్స్లో ఎక్కువగా వెళ్ళిపోతున్నారు. డే షిఫ్ట్స్ తక్కువ, నైట్ షిఫ్ట్స్ ఎక్కువ. సమయాన్ని ఎక్కువ షిఫ్ట్ ఇదిలో వెళ్ళిపోవటం వల్ల రాత్రి సమయంలో వాళ్ళు నిద్రను కాయటం వల్ల పగలంతా నిద్రపోవటము, ఆ సమయానికి భర్త ఆయన డ్యూటీకి వెళ్ళిపోవటం, భార్య మళ్ళీ రాత్రి డ్యూటీ రావటము. సో వాళ్ళిద్దరి మధ్య కూడా ఆ గ్యాప్ పెరిగిపోతూ ఉంటుంది. మొబైల్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది అది సంసారంలో. సో అటు భార్యదే కానివ్వండి, ఇటు భర్తదే కానివ్వండి, ఇద్దరిదైనా కానివ్వండి, రాత్రి 1 గంట అయినా 2 అయినా కానీ దే ఆర్ క్యారింగ్ ద మొబైల్. సో దాంతో ఏమవుతుంది అంటే మొబైల్ గురించి ఒకరికి సంబంధించి ఒకరు మాట్లాడుకొని ఆర్గ్యుమెంట్స్ చేసుకొని చికాకులు అయిపోయి మనస్పర్ధలు పెరిగిపోయి విడాకులు తీసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా అక్కడ రోల్ ప్లే చేస్తున్నాయి. ఇవి 3 సాధారణంగా సంసారంలో కనిపించేటటువంటి సమస్యలు. ఇక 4వ సమస్య ఏంటి అని అంటే ఆమె ఆరోగ్య పరిస్థితి, మానసిక పరిస్థితి రెండు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కొంతమంది ఎలా ఉంటుంది అంటే ఫ్రిజిడిటీ అంటారు, ఒక రకమైనటువంటి ఇది. అంటే పిల్లలు కనేంత వరకు కొంతమందికి దాని మీద ఉంటుంది. ఒకసారి పిల్లలు కన్న తర్వాత ఇంకా దాని మీద ఒక రకమైనటువంటి ఒక ఇది వచ్చేస్తుంది. అలాంటి సమయంలో భర్త దాన్ని అర్థం చేసుకొని ఆమెకి కావలసినటువంటి
ఆరోగ్యపరంగా కావాల్సినటువంటి ఏంటి సపోర్ట్ అనేది తీసుకొని వెళ్ళి చెకప్ చేయించి ఆమెకి కౌన్సిలింగ్ అవసరమా లేకపోతే ఈవెన్ ఫిజికల్గా ఏదైనా మెడికల్ ట్రీట్మెంట్ అవసరమా అనేది ఆలోచించి ఆ విధంగా చక్కదిద్దుకునే అవకాశం చూడాలి. ఇంకొక పరిస్థితిలో కూడా ఉంటుంది, అంటే ఆమె మానసికమైన యాక్సెప్టెన్స్ కూడా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కేసెస్లో ఉన్నాయి, నేను 2-3 కేసెస్ నేను డీల్ చేసినప్పుడు. సో భర్త ఏంటి అని అంటే తను ఏమి చెయ్యడు, భర్త ఖాళీగా కూర్చుంటాడు, ఏం పని చేయడు, భార్య పూర్తిగా ఇంటి బాధ్యత తీసుకోవటము, చివరికి పిల్లల్ని అతన్ని కూడా పోషించే బాధ్యత ఆమె తీసుకోవటము, ఇలాంటి పరిస్థితుల్లో మానసికంగా శారీరకంగా ఆమె ఒత్తిడికి గురి కావటము, ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకి ఒక రకమైనటువంటి ఇది రావటము, అంటే నేను ఇంత సంపాదించి నేను ఇది చేసుకుంటున్నప్పుడు తను నా శరీరం మీద హక్కుగా తీసుకోవటం ఏంటి, నాకు ఇష్టమైతేనే నేను ఒప్పుకుంటాను, నాకు ఇష్టానికి విరుద్ధంగా నేను వెళ్ళను, పిల్లలిద్దరికి తండ్రిగా ఉండొచ్చు, నాకు భర్తగా ఉండొచ్చు, కానీ ఈ యొక్క విషయంలో మాత్రం నన్ను ఒత్తిడి తీసుకురావడానికి అవకాశం లేదు, నన్ను బలవంతం చేస్తే మాత్రము నేను మెరిటల్ రేప్ కింద నేను భర్త మీద అగైనెస్ట్ కేసు వేస్తాను. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్స్ లో కూడా కొన్ని కేసెస్ ని డీల్ చేయడం జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అంటే సంసారంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి పరిస్థితుల్ని అక్కడ మనము మేజర్గా మనము తీసుకోవాల్సిన అవకాశం ఉంది, పాయింట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇన్ని రకాలైనటువంటి కోణాలని మనం కేసులో కన్సిడర్ చేయాలి. సో ఒక కేసుని బట్టి ఇప్పుడు ఇంకొక మేజర్ అబ్జర్వేషన్ ఏంటి అని అంటే, చాలా మంది భర్త ఆర్థికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కానివ్వండి, ఉద్యోగ బాధ్యతల దృష్ట్యా కానివ్వండి, భార్యని ఇక్కడ వదిలిపెట్టేసి అబ్రాడ్ వెళ్ళిపోయి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. సో అట్లాంటి సమయాల్లో ఏమవుతుంది, సంవత్సరానికి ఒక్కసారి రావటమా, 2 సంవత్సరాలకు ఒక్కసారి రావటమా, లేకపోతే 3 ఏళ్ళకి ఒకసారి వీసా దొరకపోవటం వల్ల అక్కడే ఉండిపోవటమా, ఇలాంటి పరిస్థితులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో భార్యకి వేరే ఒక వ్యక్తితోటి ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ లో ఉండటం వల్ల ఏదో ఒక విధంగా ఈ కేసుని ఆధారంగా చేసుకుని భర్త మీద, నాకు భర్త 3 సంవత్సరాల నుంచి బయటి దేశంలో ఉన్నాడు, మా ఇద్దరి మధ్య ఎటువంటి శారీరక సంబంధం లేదు అని చెప్పి తను ఇట్లా చేసుకున్న సందర్భాలు కూడా కొన్ని ఇది చేశారు. అంటే తనకి ఏంటంటే ఒక అవకాశాన్ని ఇది ఇంకో విధంగా కల్పించడానికి ఇదిగా ఉంది. సో నేను అనేది ఏంటంటే ఇక్కడ కూడా భర్త అయినా కానివ్వండి, భార్య అయినా కానివ్వండి, శారీరక శృంగార సుఖము అనేది ఇద్దరికి కూడా సమపాళ్లలో ఉంటుంది. సో ఇక్కడ భర్తదే పై చెయ్యి, నాకు భర్త అడిగినప్పుడు భార్య రావాలి అనేది ఉండదు. సో భార్య కూడా సమానమైనటువంటి ఆ విషయంలో కూడా, అంటే మనం చర్చించే చర్చా అంశాల్లో కూడా ఇది కూడా సమాన భావంగానే తీసుకోవాలి. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో మనము ఇట్లాంటి తీర్పుని దేనికి అన్వయించగలుగుతాము? ఒక కేసుని బేస్ చేసుకుని ఈరోజు కోర్టు తీర్పునిచ్చింది, రేపు ఇలాంటి కేసు ఇంకొకటి వ్యతిరేకంగా వస్తుంది, దాన్ని బేస్ చేసుకొని ఇంకొక తీర్పు వస్తుంది. సో తీర్పులు ఇచ్చేదాన్ని బట్టి పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి, కానీ అమెండ్మెంట్స్ మాత్రం చట్టాల్లో ఎటువంటి జరగదు. ఈ చట్టాలన్నీ ఎప్పటి నుంచో ఉన్న చట్టాలే. చట్టాల్లో వచ్చే కేసుల్ని పట్టి చట్టాల తీర్పులు మారుతున్నాయే తప్ప చట్టంలో మాత్రం ఎలాంటి మార్పులు రావటం లేదు. కాబట్టి ఈ చట్టాన్ని ఏ విధంగా అయినా సరే, ఎటు నుంచి అయినా కానీ, ఎవరైనా కానీ పరిస్థితుల అనుగుణంగా దాన్ని ఉపయోగించుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. మేడం, ఏం జరిగినా కానీ, ఎంత హెరాస్మెంట్ జరిగినా కానీ కోర్టుకు కావాల్సింది ఎవిడెన్స్. నాకు ఎవిడెన్స్ చూపిస్తేనే నేను నమ్ముతాను అని. ఎవరైనా ఈవెన్ పంచాయతీ పెట్టినా కానీ, ఏంటమ్మా నువ్వు చెప్పింది నిజమని, సాక్ష్యం ఏంటి అని అంటారు కదా. సో ఎలాంటి ఎవిడెన్స్, అంటే ఎలాంటి సాక్ష్యం చూపించాలంటారు? మరి జనరల్గా కొన్ని సందర్భాల్లో కోర్టుల వాళ్ళు ఏమని నమ్ముతారంటే, ఏదైనా చిన్న చితక కోరికలు తీర్చుకోవాలన్నా, సాధించాలన్నా కూడా భార్యలు కొన్ని సందర్భాల్లో మొరాయిస్తూ ఉంటారు. మనం అనేక సందర్భాల్లో గమనిస్తూ ఉంటాం అనమాట. ఏదో ఒక చోట భర్తకు లోటు చేస్తే వాళ్ళు అనుకునేటువంటి మనసులో ఉండేటటువంటి కోరిక నెరవేరుతుంది అనేటటువంటి పిచ్చి భావన. పాపం ఆడవాళ్ళు చాలా పిచ్చి వాళ్ళు, ఒక రకంగా చెప్పాలంటే. కాకుంటే దీన్ని ఆసరాగా తీసుకుని అతను కోర్టును ఆశ్రయించి దీన్ని పెద్దగా చూపించాలని అనుకున్నప్పుడు ఆ భార్య యొక్క వయసు కన్సిడర్ అవుతుంది, భార్య యొక్క హెల్త్ కన్సిడర్ అవుతుంది అనమాట. అంటే ఆవిడకి ఏదైనా శారీరకంగా లోపాలు ఉన్నాయా అన్న విషయం చూడాలి. తర్వాత ఆవిడ చిన్నదా పెద్దదా అనేది చూడాలి. లేకపోతే ఏదైనా తీవ్రమైన మానసిక అస్వస్థతకు లోనైంది అన్న విషయం కూడా కన్సిడర్ చేయాలి. లేకపోతే చాలా మంది మహిళలకు భర్తల పైన ఒక విధమైన అవర్షన్ బయలుదేరుతుంది అనమాట. దీన్ని మనం తెలుగులో విముఖత్వము అని చెప్పుకుంటూ ఉంటాము. ఎందుకంటే భర్తల యొక్క మెంటాలిటీ బాగాలేనప్పుడు కొంతమంది చాలా నారో మైండెడ్నెస్ పీపుల్ ఉంటారు, చాలా దుర్మార్గ పనులు చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తే చైల్డ్ అబ్యూస్ కేసులు చాలా చూస్తున్నామండి. ఈ చైల్డ్ అబ్యూస్ కేసులో సపోజ్ ఒక యువతి భర్త
ఎవరైనా వాళ్ళ ఇంటికి ఒక చిన్న పాప వస్తే చిన్న పాపతో ఒక రకంగా మిస్బిహేవ్ చేసే ప్రయత్నం చేసిన, లేకుంటే ఇరిగింటి ఆవిడపైన పొరిగింటి ఆవిడపైన వల్గర్ కామెంట్స్, ఇది మన అందరూ కూడా ఫేస్ చేసేటటువంటి విషయమేనండి. ఆవిడ ఎంత బాగుంది, ఆవిడ అట్లా ఉంది, ఆవిడ ఇట్లా ఉంది వల్గర్ కామెంట్స్ చేసిన, అతని మనస్తత్వం ఎంత నేరో మైండెడ్ అని చెప్పేసి వాళ్ళ మనసులో ఒక రకమైన ఎవర్షన్ ఏర్పడి ఇలాంటి మనిషితో నేను ఉండకూడదని చెప్పేసి అనుకుంటారన్నమాట. సో ఇది సైకలాజికల్ రీజన్ కింద వస్తుంది. ఈ రీజన్స్ అన్ని చూపించి ఏ రీజన్ లేకుండా మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉంది, కావాలని నన్ను సతాయిస్తుందని చెప్పేసి అతను గ్రౌండ్ క్రియేట్ చేసుకున్నాడు. దానికి ఆవిడ కూడా రివర్స్లో ఆన్సర్ ఇవ్వాలి. నేను ఫిజికల్లీ మెంటల్లీ అన్ని రకాలుగా కూడా నేను ఫిట్గా ఉన్నాను, కాకుంటే ఈయన ఇంటెన్షన్ జస్ట్ ఆప్టెన్ డివోర్స్ ఫ్రమ్ మీ కాబట్టి నన్ను ఈ రకంగా అతను సతాయిస్తున్నాడు, నాకు లేనిపోయినటువంటి ఎలిగేషన్స్ మోపుతున్నాడని కూడా చెప్పొచ్చు. ఇంకా ఇదే కేసు రివర్స్లో కూడా వేసుకోవచ్చు అనమాట. చాలా సందర్భాల్లో భర్తలు కూడా ఇలాంటి వ్యవహారాలు చేస్తూ ఉంటారు. ఎంతో మంది ఆడపిల్లల పేరెంట్స్ మన దగ్గరికి వస్తూ ఉంటారు. ఆ అబ్బాయి ఈ రకంగా చేస్తున్నాడంట, మా అమ్మాయిని రోజు సతాయిస్తున్నాడంట, నిన్నగాక మన పెళ్ళైంది, చిన్న పాప ఎన్నో కోరికలతో వచ్చిందని చెప్పేసి వాళ్ళేంటి ఎక్కువ డౌరీ తీసుకొస్తే భార్యతో మంచిగా ఉండడము, మామగారి దగ్గర నుంచి గిఫ్ట్లు వస్తే భార్యతో మంచిగా ఉండడము, ఏదైనా చిన్న చితక కోరికలు తీరిస్తే భార్యతో మంచిగా ఉండము, ఇలాంటి ఏదో ఒక భార్య పైన దయదలిచినట్టుగా బిహేవ్ చేసే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇది కూడా మ్యారిటల్ బ్లిస్ లేకుండా చేయడం అన్నది భార్య రోల్స్ ఉన్నాయి, భర్తల రోల్స్ కూడా చాలా ఉన్నాయి. భర్తలు కూడా వరకట్నం ఆశించేటటువంటి వాళ్ళు ఇలాంటి పనులు ఎంతో చేస్తుంటారు. దీంట్లో ఇద్దరి రోల్స్ ఉన్నాయి కాబట్టి ఈ గ్రౌండ్ ఇద్దరికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. భార్య భర్తతో ఉండకపోయినా భర్త భార్యతో ఉండకపోయినా కూడా ఉపయోగపడుతుంది. కాకపోతే ఇంకొకటి ఏంటంటే మ్యారిటల్ రేప్ అనేది మనకు లేదండి. మనకు జస్టిస్ వర్మ గారు మ్యారిటల్ రేప్ను తను రికమెండ్ చేశారు కానీ గవర్నమెంట్ వాళ్ళు ఆమోదించలేదనమాట. కాబట్టి వివాహమైన భార్యాభర్తలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దాని ప్రత్యేకంగా మ్యారిటల్ రేప్ అనే కేసు మనకు అది క్రిమినల్ కేసు కానే కాదనమాట. కాకపోతే అది కూడా క్రూయల్టీ కింద మెంటల్ గ్రౌండ్ అవుతుంది ఫర్ అబ్టైనింగ్ డైవర్స్. మీ దగ్గరికి చాలా మంది కుటుంబ సభ్యులు వస్తూ ఉంటారు, భార్యలు భర్తలు వస్తూ ఉంటారు, చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుని మీ దగ్గరకు వస్తూ ఉంటారు కదా. జనరల్గా ఎటువంటి కారణాలు చెప్తూ ఉంటారు వాళ్ళు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు? కొన్ని కేసెస్లో ఎలా ఉంటాయి అని అంటే కరెక్ట్గా ఆ పర్టికులర్ టైం ఏదైతే ఉంటుందో ఆ శారీరక సుఖాన్ని అందించే సమయంలో భర్త యొక్క బిహేవియర్ కూడా దీనికి కారణమవుతుంది. అంటే ఆమె దూరం పెట్టడానికి కొన్ని పర్వర్షన్లోకి వెళ్ళిపోయి ఆమెని మానసికంగా మాటలతోటి, కొన్ని అబ్యూజ్డ్ వర్డ్స్ తోటి, లేకపోతే శారీరకంగా హింసించటము అలా కూడా జరుగుతూ ఉంటుంది. సో అంటే గతంలో ఉన్నటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని ఆమె అంటే ఇప్పుడు ఆమె పెళ్లికి ముందు ఎవరితోనో ఇది అయినట్టు ఆయనకి అనుమానం ఉండి నువ్వు ఇలా చేసావు కదా, నువ్వు అలా చేసావు కదా, ఒప్పుకో, అలా ఒప్పుకుంటేనే నాకు ఇదవుతుంది, అలా ఒప్పుకో అని చెప్పి ఆమెని మానసికంగా ఇచ్చేస్తూ ఆమెతోటి ఈ యొక్క శారీరక సుఖాన్ని అనుభవించడానికి ఇచ్చేస్తుంది. అలాంటి సమయంలో ఏమవుతుంది అంటే ఆమె ఆ యొక్క ఆ యాక్ట్ అనేసరికి అతను ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేసేసి అతని దగ్గరికి రానియకుండానే దూరం పెట్టడం మొదలుపెట్టేసింది. ఒక వణుకు పుట్టించేటటువంటి వాతావరణాన్ని అతన్ని ఆమెకి క్రియేట్ చేయడం అనమాట. సో ఇట్లా ఉన్న పరిస్థితుల్లో ఆమె పూర్తిగా ఆ స్థాయి నుంచి వెళ్ళిపోయి చివరికి నేను అతని దగ్గరికి వెళ్ళను అని చెప్పి తల్లిగారింటి దగ్గరికి వచ్చి కూర్చుంది. కానీ ఈ పరిస్థితిని ఎవరికి చెప్పుకోగలుగుతుంది? తల్లిదండ్రులకు చెప్పుకోగలుగుతుందా? పోనీ లేకపోతే లాయర్ దగ్గర కూడా తను ఓపెన్గా చెప్పుకోలేని పరిస్థితి. సో మానసికంగా తను చాలా వేదన అనిపిస్తుంది. ఇది ఒక సైకలాజికల్ ఒక పర్వర్షన్. సో అట్లాంటి సమయంలో అతనికి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలా లేకపోతే ఈమెకి ట్రీట్మెంట్ ఇవ్వాలా అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్. అన్లెస్ అంటిల్ హస్బెండ్ నుంచి కూడా ఆ కోఆపరేషన్ రాంది వాళ్ళిద్దరిని మనం ఒక ప్లాట్ఫామ్ నీకు తీసుకురాలి. సో అంటే ఇట్లాంటి కేసెస్ కూడా ఇక్కడ కొన్ని రోల్ ప్లే చేస్తూ ఉంటాయి అనమాట. ఓకే మేడం, చాలా మందిని చూస్తూ ఉంటాం కదా, ఎక్కువ బాధ్యత అంతా తనే తీసుకుంటూ ఉంటారు లేడీస్ ఎక్కువగా ఇళ్లలో. మరి అటువంటి అండర్స్టాండింగ్కి వచ్చి ఒక విధంగా మాట్లాడుకొని కొన్నేళ్ల వరకు ఇటువంటి సుఖానికి దూరంగా ఉండి కొన్ని పరిస్థితుల వల్ల ఒక్కొక్కసారి వేరే సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు. ఆ టైంలో కూడా పెళ్లి రద్దయ్యే అవకాశం ఉంటుందా? లేదండి, ఆ టైంలో పెళ్లి రద్దయ్యేటటువంటి అవకాశం లేవు. ఎందుకంటే మీరు చెప్పినట్లు పెళ్ళైన కొత్త రోజుల్లో కొంతకాలం ఎంజాయ్ చేసిన తర్వాత వెంటనే పాపం గర్భధారణ రావడం కానివ్వండి, పిల్లల్ని కనడము, లాక్టేటింగ్ స్టేజ్లో ఉండడము, వాళ్ళకి హార్మోనల్ చేంజెస్ మహిళలకు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి అనమాట. అలాంటప్పుడు ఇలాంటి హార్మోనల్ చేంజెస్ అయ్యి ఒక రకంగా వాళ్ళు రిజెక్ట్ చేసినప్పుడు, రెఫ్యూజ్ చేసినప్పుడు కొంత టైం ఇవ్వాలి, కొంత కౌన్సిలింగ్ ఇవ్వాలి, కొంత మెడికేషన్ ఇవ్వాలి. భర్త దగ్గర నుంచి మంచి స్వాంతన కావాలి ముందు మహిళలకు. దానికన్నా కూడా సెక్షువల్ ఇంటర్ కోర్స్ కన్నా కూడా వీళ్ళకి మంచి లాలన,
ఆప్యాయత ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. ప్రేమ అన్నది ఇది ఇరువురి మధ్య ఉండాలే తప్ప అది బలవంతంగా కావాలి, బలవంతంగా మనము హోటల్కి వెళ్ళి భోజనం చేయడం కానివ్వండి, ఇంకా ఇతరరా చేసే విషయం కానే కాదు. కాబట్టి ప్రేమతో దేన్నైనా జయించవచ్చు. భార్యను అనునయపరిచి భార్యకు స్వాంతన ఇచ్చి తిరిగి వాళ్ళ సంసార జీవితం ఫలప్రదంగా ఉండాలంటే భర్త యొక్క రోల్ మేజర్ రోల్ ఉంటుందండి. ఎందుకంటే అలసిపోయేది భార్య, డెలివరీ వల్ల అలసిపోయేది భార్య, తర్వాత నిద్ర లేకుండా గడిపేటటువంటి అవకాశాలు ఉంటాయి. వీళ్ళకి పాపం పసిపిల్లలు పుట్టంగానే రాత్రి వాళ్ళు మేలుకోవాలి, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి, తర్వాత వీళ్ళ బాడీని కాపాడుకోవాలి, మెడిసిన్స్ వేసుకోవాలి. ఆ తల్లులే పిల్లల పట్ల చాలా ఇదిగా చూసుకుంటున్నారు. కాబట్టి ఆ టైంలో ఇతన్ని పట్టించుకొని, బిడ్డను పట్టించుకొని, తనను పట్టించుకొని, బాడీలో వచ్చేటటువంటి సైకలాజికల్ చేంజెస్, ఫిజియలాజికల్ చేంజెస్ బేర్ చేయాలంటే నిజంగా పాపం అది ఎలాంటి కండిషన్ ఆడవాళ్లకు. దాన్ని మనం చక్కగా అర్థం చేసుకొని భర్తలు కొంత తను కూడా ఆవిడకి సహకరించి బిడ్డ యొక్క పెంపకంలో, తర్వాత తన మానసిక పరిస్థితి అర్థం చేసుకోవడంలో కొంతకాలం ఓర్పు పట్టుకుంటే తర్వాత యాజ్ యూజువల్గా వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ వాళ్ళు ఎంజాయ్ చేసే అవకాశాలు ఉంటున్నాయి. ఇది మాత్రం పెట్టుకున్నప్పుడు మరి భార్య ప్రెగ్నెంట్ అయిందంటే దానికి ఇద్దరు కారణం కదమ్మా. నేను హాయిగా ఉంటాను, నాకేం బర్డెన్ లేదన్నప్పుడు ఆ గర్భవతులుగా ఉండి తర్వాత 10 నెలల గర్భాన్ని మోసి ఆపరేషన్ చేయించుకుంటూ భార్యలకి ఆ కష్టం అనేది తెలుస్తూ ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫ్యామిలీస్లో మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటివి కాకుండా ఉండాలంటే భార్య భర్త ఏ విధంగా అండర్స్టాండింగ్ ఉండాలి వాళ్ళ మధ్య అంటారు? సంసారం అనేది ఒక ఇరుచక్రాల బండి మీద వేరే పిల్లలనే ఒక బాధ్యతను మనం పెట్టుకొని అది ముందుకు తీసుకెళ్తున్నాం. అలాంటి సమయంలో అది నువ్వెంత నేనెంత అనుకునే స్థాయిలో లేకుండా నీ బాధ్యత ఇది, నా బాధ్యత ఇది, నా బాధ్యత నేను చేయలేనప్పుడు నీ బాధ్యత కొంతకాలం నాకు సహకరించు, ఆ తర్వాత నా బాధ్యతను నేను సరిదిద్దుకుంటాను. ఒకవేళ నువ్వు ఆ సరిదిద్దుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు నేను ఈ పరిస్థితిలో ఉన్నాను కాబట్టి నువ్వు ఈ పూర్తి బాధ్యత తీసుకుంటున్నావు కాబట్టి నేను నీకు ఏ విధంగా నేను ఇది చేయలేనప్పుడు వేరే విధంగా నీకు ఏ విధంగా తోడ్పాటు చేయగలను, నీ మానసికంగా శారీరకంగా నీకేం కావాలి అవి నేనే ఏ విధంగా అందించగలగాలి అనేది అంటే ఒక అండర్స్టాండింగ్లో ఒక చర్చల వారిగా పరిస్థితులు ఉన్న బట్టి సమస్యలను బట్టి అర్థం చేసుకోవాలి, వాటిని ముందుకు ఎలా తీసుకువెళ్ళిపోవాలి, సమస్యలని మనం పరిష్కరించుకుంటూ అనే ఒక చర్చని ఎప్పటికప్పుడు ప్రతి 3 నెలలకు ఒక్కసారి లేక ప్రతి 2 నెలలకు ఒక్కసారి కూర్చొని కేవలము ఆ యొక్క రిలేషన్షిప్కి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే చిన్న స్థాయిలో ఉన్న సమస్యని అప్పటికప్పుడు పరిష్కరించుకోవచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకు అనంటే ఈ యొక్క రోల్ ప్లేని ప్లే చేయాల్సిన బాధ్యత భార్యాభర్తలు ఇద్దరికి ఉన్నప్పుడు ఆ ఇద్దరిలో కూడా ఏమవుతుందంటే ఇద్దరు ఉద్యోగాలు చేయటం వల్ల ఆ యొక్క నేనెంత నువ్వెంత అనుకునే తత్వం ఒకటి, మెయిన్ మేల్ ఈగో మళ్ళీ ఇక్కడ అదే సమస్యని మనం ఇక్కడ పరిష్కరించుకోవాల్సిన స్థితి వస్తుంది. భార్యగా నీది పరిస్థితి, నువ్వు ఇలా ఉన్నప్పుడు నేను ఇలా ఉండాలి, నేను ఏది చెప్తే నువ్వు అది చెయ్యాలి అనే పరిస్థితిలో మేలు ఉండటం వల్ల. మూడోది ఏంటి అని అంటే పిల్లల మీద ఇది ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది ఒక ఆలోచన ఇద్దరికి లేకపోవటం వల్ల అండ్ ఈ స్ట్రెస్ లెవెల్స్ని క్యారీ చేసుకుంటూ అది భార్య మీద భర్త మీద భార్య చూపించటం, బయట ఉన్నటువంటి ఒత్తిళ్ళన్నీ తీసుకొని వచ్చి ఇంట్లో వ్యక్తుల మీద చూపించటం, పిల్లల మీద వాళ్ళ మీద చూపించటము. సో వీటితో ఏమవుతుంది అని అంటే తన దగ్గరికి వెళ్ళి నా పరిస్థితి ఇది, నేను ఈ విధంగా మీతో మాట్లాడాలనుకుంటున్నానండి, ఈ సమస్య ఉంది, మన ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోతుంది, మనం ఒకరోజు కూర్చొని మాట్లాడుకుందాము అని చెప్పి నోరు తెరిచి ఆమెకి ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా ఒక స్కోప్ లేకుండా పోతుంది. అవును, అంటే అది గుర్తించాల్సిన బాధ్యత ఇరుపక్షాల్లో ఉంది. అటు భర్తకి ఉంటుంది, భార్యకి ఉంటుంది. తను చెప్పాల్సిన సమాచారాన్ని నోటితో చెప్పలేని పరిస్థితుల్లో తను చూసుకునే సమాచారాన్ని ఒక మెసేజ్ రూపంలోనో లేకపోతే ఒక మెయిల్ రూపంలో అదర్ కమ్యూనికేషన్లో ఏదో ఒక విధంగా కమ్యూనికేషన్ పాస్ చేయగలగాలి. కమ్యూనికేషన్ ఇస్ అ మేజర్ స్పేస్ అండి ఎవరి మధ్య. ఆ కమ్యూనికేషన్లో ఒకసారి గ్యాప్ అనేది వస్తుంది అని అంటే షేరింగ్ అండ్ కమ్యూనికేషన్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఎనీ రిలేషన్షిప్, ఎనీ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ, ఆ కమ్యూనికేషన్లో షేరింగ్లో ఒక గ్యాప్ అనేది వచ్చింది అని అంటే మాత్రము అక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తుల మధ్య అనేది అది ఒక చీలికకి దారి తీస్తూనే ఉంటుంది. సో కమ్యూనికేషన్కి షేరింగ్కి ఎప్పుడు కూడా గ్యాప్ ఇవ్వద్దు. ఆ షేరింగ్ ఎప్పటికప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉండాలి, షేర్ చేస్తూనే ఉండాలి, కమ్యూనికేట్ చేస్తూనే ఉండాలి. మేడం చెప్పినట్టు ప్రేమతో ఉండడం, అలాగే కమ్యూనికేషన్, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటేనే వాళ్ళ దగ్గర బంధం అనేది గట్టి పడుతుంది. నువ్వు మాట్లాడేంత వరకు నేను మాట్లాడను ఇంకా దూరం పెరిగిపోతుంది. సో ఇలాంటి కౌన్సిలింగ్స్ కి వీటికి వాటికి వెళ్లే బదులు వాళ్ళే కూర్చొని ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని మాట్లాడుకుంటే సంసారం చక్కగా ఉంటుంది. నిజంగా మీరు చెప్పిన మాటలన్నీ వాళ్ళు పాటిస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పని లేదు, వివాహ బంధం లూజ్ అవ్వకుండా ఉంటుంది, పల్సగా అవ్వకుండా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు.